హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సువిధ అంట. నిన్నటి వీడియోలో మొత్తము అంతా చూపించాను కదండి. ఇప్పుడు వచ్చేసి మా వాడు గేమ్స్ అయితే ఆడుతున్నాడండి. ఇది వచ్చేసి వీడి స్కూల్లో ఫ్యామిలీ డే సెలబ్రేట్ చేశారు. అంటే ఒక టర్మ్కి ఒక్కొక్కటి సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ టర్మ్ వచ్చేసి ఫ్యామిలీ డే, నెక్స్ట్ వచ్చేసి గ్రాండ్ పేరెంట్స్ డే. ఫస్ట్ వచ్చేసి ఆ పజిల్స్ ఇవి ఆడాడు. నెక్స్ట్ వచ్చేసి చెఫ్. వీడి స్కూల్ నేమ్ వచ్చేసి ఎన్రిచింగ్ మైండ్ ప్రీ స్కూల్. సో మంచి క్యూట్గా భలే కండక్ట్ చేశారండి. ఇది వచ్చేసి డైలాగ్ ఇన్ ద డార్క్ రూమ్లో మనం ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకుని ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ గేమ్స్ అయితే పెట్టారు. సో అక్కడ వీడు ఇలా అరేంజ్ చేయాలి. ఇంకా వీడికి తెలిసిన గేమ్స్ అన్నీ బాగా ఆడాడండి. బాగా ఎంజాయ్ చేశాడు ఈ గేమ్స్ అయితే. మొత్తం వీళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇలాంటి గేమ్స్తో బాగా ఎంగేజ్ అవుతారు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మన బాడీ మొత్తము ఆ పార్ట్స్ అన్నీ అరేంజ్ చేయాలి. వీడు నాకు ఇలా ఆడడం చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. ఇంట్లో ఏవో పిచ్చి పిచ్చి ఆటలన్నీ ఆడుతూ ఉంటాడు. బట్ ఇవి అక్కడ ఉన్నవి అన్నీ అర్థం చేసుకుని బాగా అయితే అరేంజ్ చేశాడండి. సో మొత్తము A to Z అన్నీ అరేంజ్ చేశాడు. బాగానే అరేంజ్ చేశాడు. అండ్ ఇది వచ్చేసి కలర్స్ అరేంజ్ చేయడం అండి. కలర్ సార్టింగ్ లాంటివి. వీళ్ళకి ఒక్కొక్క షేప్స్, ఇప్పుడు ఒక ఫ్రూట్ ఉందంటే దానికి ఏ కలర్ అనేది పెట్టాలి. వీడు కొన్ని అయితే ఐడెంటిఫై చేశాడు, కొన్ని అయితే వీడికి తెలీదు. సో అవైతే మేడం హెల్ప్ తీసుకుని చేశాడండి వీడు. అండ్ నెక్స్ట్ గేమ్ వచ్చేసి కిచెన్ సెట్ కుకింగ్. వీడు ఇంట్లో ఇవైతే బాగా ఇంట్రెస్టింగ్గా ఆడుతూ ఉంటాడు. ఆ పక్కన వచ్చేసి వీడి ఫ్రెండ్. ఇది వచ్చేసి ఒక ఫోటో బూత్. ఇది వచ్చేసి ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో ఆ కలర్స్ అక్కడ ఇచ్చారు. మదర్కి ఏంటి, డాడీకి ఏంటి, చిల్డ్రన్కి ఏంటి, ఇవన్నీ మనం స్టిక్ చేసి ఒక హౌస్ ప్రిపేర్ చేసుకోవడం. ఇది వచ్చేసి ఇంకొక టేక్ అవే ఇచ్చారు. ఇది మనం ఇంటికి పట్టుకెళ్ళొచ్చండి. ఇప్పుడు వాడు ప్రిపేర్ చేస్తుందంటే వాల్కి స్టిక్ చేయాలి. ఇది వచ్చేసి ఫోటో స్టిక్ చేయాలి. మమ్మల్ని ముందు ఫొటోస్ అయితే అడిగారండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మంచి క్యూట్గా అనిపించింది. అండ్ ఒకటి పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, కిడ్స్ ఇవన్నీ మనం ఆ శాండ్లోంచి ట్రేస్ అవుట్ చేసి అక్కడ కట్అవుట్స్ ఉన్నాయి, ఆ కట్అవుట్స్లో పెట్టాలండి. ఇదైతే భలే అనిపించింది. షేప్ కొంచెం వీళ్ళకి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇది కూడా బాగానే చేశాడండి. కొంచెం మేమైతే హెల్ప్ చేసాము. అండ్ ఇది ఫోటో బూత్లో వీడు సెపరేట్ ఒక ఫోటో దిగాడు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫీలింగ్స్, మనం ఎలా ఫీల్ అవుతున్నాము అనేది ఫీలింగ్, అవి మనం చూపించాలి. ఇది ఎమోషన్స్. ఇవి అక్కడ కొన్ని కటౌట్స్ ఇచ్చారు. ఇక్కడ అవి మొత్తం కంప్లీట్ కటౌట్స్ ఇవ్వలేదు, హాఫ్ ఒక స్మైల్ ఇది దాన్ని హాఫ్ చేసి ఇచ్చారు. సో వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి ఇవి ఇక్కడ పెట్టాలండి. మొత్తం ఈ గేమ్ అయితే ఫినిష్ చేశాడు ఎవరు చెప్పకుండానే. వీడికి బాగానే నేర్చుకుంటున్నాడండి స్కూల్కి వెళ్ళిన తర్వాత. ఈ మధ్య అయితే వీడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, ట్రై చేస్తున్నాడు వాడికి నచ్చినట్టు. సర్లే అని చెప్పి మొత్తము ఇవన్నీ పెట్టేంత వరకు ఉన్నాము. లాస్ట్కు మేమే వెళ్ళామండి. ఇది తంబ్. ఇవి కూడా బాగానే చేశాడు. వీడికి అసలు ఈ గేమ్ ఏంటో కూడా తెలీదు, ఏవో సరదాగా అయితే ఆడాడండి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దాన్ని బట్టి మనం వాక్ చేయాలి.